ఈరోజు ఈ పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడికి తేబడ్డాడు? యేసు బోధ వినబడుచున్నటువంటి ఒక గదిలో అతడు వెళ్ళడానికి మార్గము లేనందున, అక్కడ ప్రజలందరూ గుమ్ముగూడి ఉన్నందున అతడు వెళ్ళడానికి పరిస్థితి లేనందున పైకప్పు తీసి ఆ ఇంటి పైకప్పు నుండి అతని కిందికి దించడం జరిగింది. ఈరోజు అలాంటి విశ్వాసం ఎవరి దగ్గర ఉందా? ఎలాగైనా నేను ఈ వ్యక్తిని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాలి, దేవుని మందిరానికి నడిపించాలి, దేవుని మందిరములో ఇతని కొరకు ప్రార్థన కదా. కొంతమంది ఉంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు, మనము కావాలనుకుంటే తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళు మనం తీసుకొని రావచ్చు మందిరానికి, కానీ తీసుకొని రాము. ఎందుకు? నీ దగ్గర సమయం లేదు, నీకు ఆలోచన లేదు. నీ ఇంట్లో బాగలేని వాళ్ళను నువ్వు చూస్తావు, వాళ్ళను చూస్తాం కానీ వాళ్ళని మందిరానికి నడిపించే ఆలోచన మనకు రాదు. ఎందుకంటే బాలేడు కదా, ఎందుకులే మళ్ళీ. ఇక్కడ చూడండి, రోగి ఎక్కడికి తేబడ్డాడు? చెప్పాలి, ఎక్కడికి తేబడ్డాడు? దేవుని సన్నిధిలోనికి. అంటే యేసుక్రీస్తు ఎక్కడైతే బోధిస్తున్నాడో ఆ గదిలోనికి, అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకొని వచ్చారు. దేవుని మాట విన్నటువంటి వారు విశ్వాసముతో బలపడ్డారు. విశ్వాసం కావాలా? విశ్వాసము ఎంతటి భారాన్నైనా తీసివేస్తుంది, ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఎంతటి కోపాన్నైనా తగ్గిస్తుంది. కాబట్టి అలాంటి విశ్వాసం నీకుంటే ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో మనం చూసినట్లయితే పక్షవాతముతో బాధపడుచున్న రోగి అని రాయబడి ఉంది. ఆ రోగి అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకుందాం. వీళ్ళ జీవితం ఎట్లా ఉంది అంటే, మరి ఈ లోకములో వారు అందరితో కలిసి ఆనందించలేరు కదా. ఈ రోగము అందరితో కలిసి వారు సంతోషంగా ఉండలేరు. ఈ రోగం ఉన్నందున ఆకలి లేదు. ఏమీ లేదు, ఆకలి లేదు. మరి ఈ రోగం ఉన్నందున ఆత్మీయంగా బలపడాల అన్న ఆశ ఉన్నప్పటికీ వాళ్ళు బలపడలేరు. దేవుని పని చేయడానికి ఆశ ఉన్నా వాళ్ళు పని చేయలేరు, బోధించలేరు, ప్రార్థించలేరు, కీర్తించలేరు. ఎందుకంటే మంచం పైన ఉన్నారు కదా, ఏది చేసినా మనసులోనే వాళ్ళు చేయాలా. కానీ వాళ్ళకు కూడా ఆశ ఉంటుందంట దేవుని సన్నిధికి రావాలని. రోమీయులు 5:6 ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చూడండి, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎవరి కొరకండి? మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. హల్లెలూయా కదా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనదని లేఖనం సెలవిస్తూ ఉంది. అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. అంటే నీలో విశ్వాసము కనుక లేకపోతే నీలో వ్యాధి అనేది ఉంటుంది. ఎలాంటి వ్యాధి? నీ హృదయానికి ఘోరమైన వ్యాధి. ఆ హృదయము కనుక చెడినదైతే నీ శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది కదా. నీ హృదయం మంచిగా ఉంటే నీ శరీరం కూడా బాగానే ఉంటుంది. నీ హృదయం మోసకరమైనదైతే, నీ ఆలోచన మోసకరమైనదైతే, నీ ఆలోచన అది పాపముతో నిండినదైతే నీ దేహం అంతా కూడా ఏమైపోతుందమ్మా? పాడైపోతుంది రోగముతో. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన జీవితంలో ఒక అవకాశం ఉంది. ఏంటి? ఈ రోగం నుంచి బయటికి రావడానికి, ఈ ఆత్మీయ
ఎదుగుదలను కోల్పోయి ఈ లోక సంబంధమైనటువంటి శోధనలో పడిపోయి దేవునికి దూరమై బ్రతుకుతున్నటువంటి అనేక యవన బిడ్డలు కావచ్చు, అనేక కుటుంబాల్లో పెద్దవాళ్ళు కావచ్చు, అనేక సంఘాల్లో విశ్వాసులు కావచ్చు. మరి వారందరి కొరకు దేవుడు గొప్ప కార్యము చేశాడు. యుక్త కాలమున ఎవరి కొరకు ప్రాణం పెట్టాడమా? పాపులైనా వారందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడము ద్వారా ఏం జరిగింది అంటే ఆయన అధికారము పొందాడు. ఎవరిపైన? మన పైన. ఆ అధికారము చేతనే ఈరోజు నీ పాపాన్ని క్షమించే ఆ గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేయగలుగుతా ఉన్నాడు. ఏ అధికారం అయితే ఆయన కలిగి ఉన్నాడో ఆ అధికారం చేతనే ఆయన నీ పాపాన్ని క్షమిస్తూ ఉన్నాడు. నీ పాపము క్షమించబడ్డప్పుడు నీ రోగము నిన్ను విడిచిపోతుంది. నీ పాపం క్షమించబడాలా, నీ పాపము క్షమించబడాలా. అందుకనే మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకంటే మనము పాపము నుంచి విడుదల పొందడానికి, ఆ పాపమును జయించే సామర్థ్యతను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. 3వ వచనంలో మనం చూస్తాం, కొందరు వ్యక్తులు అతని బాధను గమనించి బాగుపడు నిమిత్తము యేసునొద్దకు తీసుకొని వచ్చారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. కొంతమంది వ్యక్తులు, కొందరు అతని బాధ చూడలేకపోయినారంట, అందుకే తీసుకొని వచ్చారు. రక్షించబడిన విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటండి? ఇదే. రక్షించబడ్డటువంటి మనము, విడుదల పొందినటువంటి మనము, బాగుపడ్డ మనము ఒక సాక్ష్యం చెప్పి వదిలేస్తాం. మనం మైక్ తీసుకొని దేవుడు నన్ను బాగు చేశాడండి, దేవుడు నన్ను స్వస్థపరిచాడండి అని ఒక చిన్న సాక్ష్యం చెప్పి తప్పించుకుంటాం. కానీ బాధ్యత ఏంటో తెలుసా? ఈరోజు పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించి రక్షణను స్వీకరించినటువంటి నీ బాధ్యత ఏంటో తెలుసా? దేవుడు నీకు బాధ్యతనిచ్చాడు. యూదా 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. హల్లెలూయా. అగ్నిలో నుండి లాగినట్లు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. రక్షించబడిన విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటో తెలుసా? పాపములో నశించిపోకుండా, పాపములో పతనమైపోకుండా, రోగము చేత వారు మరణించకుండా వారిని నువ్వు దేవుని యొద్దకు తీసుకొని రావాలి. నీ బాధ్యత ఏంటో తెలుసామా? నువ్వు రక్షణ పొందావు, మీ ఆయన రక్షణ పొందాడు, నీ పిల్లలు చెడిపోతున్నారు. నువ్వేం చేయాలా? నీ పిల్లల్ని దేవుని మందిరానికి నడిపించాలా. దేవుని మందిరములో దేవుని వాక్యం వినేటట్టు చేయాలా. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వస్తారు, వెంట పెట్టుకొని వస్తారు, కానీ ఆ పిల్లలు వాక్యం వినకుండా మొబైల్ పట్టుకొని కూర్చుంటారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు, చాటింగులు చేస్తూ ఉంటారు, మూవీ చూస్తూ ఉంటారు, ఇంకా పనికిరానివన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులైన వారు వారి పిల్లలను ఒకవేళ మందిరానికి తీసుకొని వస్తే మీ పక్కన కూర్చోబెట్టుకోండి. వాళ్ళని వదిలిపెడితే వాళ్ళు బయట మెట్ల పైన కూర్చుంటారు, తర్వాత కిందికి వెళ్ళి బండ్ల మీద కూర్చుంటారు, పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కలకి వెళ్ళి ఛాయ్ తాగడం, కబుర్లు చెప్పడం, ఎవరు చూడట్లేదు కానీ సిగరెట్ కూడా తాగి రావడం కూడా చేస్తూ ఉంటారు. అవసరమైతే గుట్కాలు కూడా తింటారు. ఎవరు పట్టించుకోరు, మనం ఎవరు చూడరు, తప్పేం లేదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఒకరోజు వస్తారు, అగ్నిలో నుండి అంటే
నరకములో నుండి వారిని బయటికి లాగినట్లుగా ఏం చేయాలంట? కొందరిని రక్షించుడి. అమ్మ, ఇది మీ బాధ్యత. మీ భర్తను, మీ ఇరుగు పొరుగు వారిని, నీ రక్త సంబంధులను నువ్వేం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకొని రా. చూడండి, ఆ కొందరు ఆ పక్షవాతంతో బాధపడుతుంటే రోగిని ఏ విధంగా అయితే తెచ్చారో ఆ విధంగా తీసుకొని రా. ఎందుకు అంటే అతడు భయంకరమైన వేదనను అనుభవిస్తూ ఉన్నాడు, బాధను భరిస్తూ ఉన్నాడు. రాత్రి పగలు అతడు దుఃఖపడుతూ ఉన్నాడు. అలాంటి వారిని రక్షించడానికి దేవుడు నిన్ను బాగు చేశాడు. అలాంటి వారికి చెయ్యివ్వడానికి దేవుడు నీకు సాక్ష్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా.